ఒకసారి వీడియోలో వెళ్ళిపోదాం. చూడండి, మార్కెట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఒకసారి 5 మినిట్స్ క్యాండిల్లో మనం ఉన్నాం. నిఫ్టీ ఒకసారి ప్రైస్ యాక్షన్ చూడండి. ఒక మొన్న పర్టికులర్ లెవెల్లో ఈ లెవెల్ అనేది మొన్న ఓపెనింగ్ రేంజ్ అండి. సో ఫ్రైడే మార్కెట్ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినటువంటి ప్లేస్ నుండి మార్కెట్ అనేది ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ యొక్క సెంట్రల్ ఆల్మోస్ట్ రికవర్ అయ్యి సో ఇక్కడ క్లోజ్ అయింది అనమాట. సో ఎక్కడ ఓపెన్ అయిందంటే 14,752 దగ్గర 750 సంథింగ్ 750 దగ్గర మనం ఓపెన్ అయిన తర్వాత సో ఎక్కడ క్లోజ్ అయింది 14,675 677 దగ్గర క్లోజ్ అయింది. సో 677 నుండి మళ్ళీ మార్కెట్ మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది చూడండి. సో నిన్న ఓపెనింగ్ కంటే కూడా హైలోనే ఓపెన్ అయింది 762, అంటే ఒక 12 పాయింట్స్ మొన్న ఓపెనింగ్ కంటే రేంజ్ కంటే మనకు 12 పాయింట్స్ పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని యాక్చువల్గా దీన్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినప్పుడు అంటే నెక్స్ట్ ఇమీడియట్గా లెవెల్ ఏంటంటే ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని మనకి నెక్స్ట్ సపోర్ట్ తీసుకొని చూడండి. ఈ సపోర్ట్ తీసుకొని ప్రజెంట్ ప్రైస్ యాక్షన్ అనేది సో సెకండ్ క్యాండ్లో ఈ యొక్క స్వింగ్ యొక్క హైని మనకి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి సో వాటిని మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మనం దాన్ని బట్టి మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చా ఏంటి, ఇప్పుడు ఇమీడియట్ ట్రేడ్లు ఎంటర్ అవ్వచ్చా లేదా ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇది చూడండి మన లెవెల్స్ మనం మెన్షన్ చేసుకున్నాం. ఇమీడియట్గా మనకి నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ 778, 76 నుండి 778 ఇది క్రాస్ చేసినట్టయితే కనుక ఇమీడియట్గా నెక్స్ట్ 820, 840 ఎస్ ఈ లెవెల్కి వచ్చేస్తుందండి క్లియర్గానే. 827 అనేది మనకి ఇమీడియట్గా నెక్స్ట్ టార్గెట్గా మనం దీని ప్రకారంగా అకార్డింగ్ టు మనకు ఈ చార్ట్ అనాలిసిస్ బట్టి మనకి ప్రైస్ యాక్షన్ బట్టి మనం నెక్స్ట్ టార్గెట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా ఉన్నటువంటి ఈ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఒకసారి మనం ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఎలా ఫామ్ చేస్తున్నాయి దాన్ని మనం చూద్దాం. చూడండి, సో ఇక్కడ ఈ స్వింగ్ ఈ పర్టికులర్ ఈ 2 క్యాండిల్స్లో ఈ పర్టికులర్ 2 క్యాండిల్స్ ఫస్ట్ క్యాండిల్ అనేది హ్యామర్ వచ్చిందండి. ఈ హ్యామర్ అనేది సాధారణంగా చాలా పవర్ఫుల్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ మనకి దీనికన్నా పైన కానీ క్లోజ్ అయినట్టయితే సో కంటిన్యూస్గా మనకి ఇమీడియట్గా ఆ ట్రెండ్ అనేది చాలా పాజిటివ్గా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ సపోర్ట్ ఏరియాకి వచ్చింది. ఫస్ట్ ఇమీడియట్గా సపోర్ట్ లేదు కాబట్టి సపోర్ట్ ఏరియాని తీసుకుంది. సపోర్ట్ ఏరియా ఈ యొక్క స్వింగ్ హైని సపోర్ట్ ఏరియా తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న నెక్స్ట్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్. సో ఇక్కడ కానీ ఇది ఈ అబోవ్ కానీ క్లోజ్ అయినట్టయితే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తుంది. అప్పుడు ఇమీడియట్గా మనం ట్రేడ్లో ఎంటర్ అవుదాం. ఎంటర్ అయిన తర్వాత కంటిన్యూస్గా ట్రెండ్కి అనుగుణంగా మనం ట్రెండ్ ఫాలో అవుతూ మనం మ్యాక్సిమం టార్గెట్స్ మనం పెట్టుకున్న ప్రకారంగానే ఇచ్చేద్దాం. సో ఇన్ కేస్ ఈ క్యాండిల్ కానీ సస్టైన్ అయ్యి దీని మీద క్లోజ్ అవ్వకపోతే మనకి ఇమీడియట్గా ఫాల్ అనేది ఇంతవరకు వస్తుందండి. సో ఈ లెవెల్ మనం టెస్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ మినిమమ్ 695, 700 లెవెల్కి మనకి వచ్చేస్తుంది. సో ఈ 695 టచ్ చేసిన తర్వాత మాత్రమే మార్కెట్ అనేది, లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే నేను ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ని సపోర్ట్గా తీసుకొని అక్కడ మార్కెట్ అనేది రియాక్షన్ బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా మన అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా మనం ఒకసారి దీనిలో డిస్కస్ చేద్దాం. సో ఇది చూడండి ఫాలో అవుతుంది. మార్కెట్ ఫాలో ఇది బ్రేక్ చేసినట్టయితే కనుక ఈ లోని బ్రేక్ చేస్తే మనకి ఇమీడియట్ నెక్స్ట్ ఇది 688, 677. సో 677 మొన్న మీ యొక్క క్లోజింగ్ వాటివాడిగా నెమ్మదిగా ఈ యొక్క బ్రేక్ చేసిన ఇమీడియట్గా దీనికి ఈ టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. సో చూద్దాం, ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాని సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఒకసారి ఫస్ట్ 15 మినిట్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ని అండ్ ఎమోషన్స్గా మనం ట్రేడ్ని తీసుకొని లాసెస్ అవ్వకూడదండి. కాబట్టి వెయిట్ చేద్దాం. ఫస్ట్ 15 మినిట్స్ అయిన తర్వాత సో 9:30కి 9:15 మార్కెట్ ఓపెన్ అయింది. 9:30 కల్లా మార్కెట్ ఒక డైరెక్షనల్గా స్టెబిలైజ్ అవుతుంది. దాన్ని బట్టి అప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి వచ్చినట్టయితే లో వైపు మనకి డౌన్ సైడ్ మనం ఏదైనా సరే ఒక ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకుందాం, లేదా అప్ సైడ్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ఏమైనా ఆపర్చునిటీ తీసుకుందాం. సో చూడండి, అందుకనే మనం ఫస్ట్ 2 మినిట్స్లో చూడండి ఇది వోల్టాలిటీ ఎంత ఎక్కువ కనిపిస్తుందో. ఈ క్యాండిల్లో వోల్టాలిటీ ఎక్కువ ఉంది, ఈ క్యాండిల్లో కూడా వోల్టాలిటీ ఎక్కువ ఉంది. థర్డ్ క్యాండిల్ అనేది మనకి స్టెబిలైజ్ అయిన తర్వాత మనం చూద్దాం. ఇది చూడండి ఆల్మోస్ట్ ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చింది, సపోర్ట్ ఏరియాకి వస్తుంది. ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చినట్టయితే కనుక అక్కడ సపోర్ట్ తీసుకొని మనకి ఏమైనా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినట్టయితే ఇది బ్రేక్ చేసిన వెంటనే ఇమీడియట్గా మనం అప్ సైడ్ బయింగ్ సైడ్ మనం ఉందాం. లేదనుకుంటే సో ఎక్కడే ఇమీడియట్గా మన సపోర్ట్ లేదనుకోండి, మనం ఎక్కడ ఓపెన్ అయిన వెంటనే ఒక మంచి సెల్ జోన్లో ఓపెన్ అయితే మనం ఇమీడియట్ సెల్ ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఈ థర్డ్ క్యాండిల్ అయిన తర్వాత ఫోర్త్ క్యాండిల్లో సెల్ జోన్లో తీసుకొని మనకి సపోర్ట్ చాలా దూరంగా ఉన్నట్టయితే మనకి ఇమీడియట్గా టార్గెట్ అనేది మనం పెట్టుకొని ఆ ట్రేడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇది మనకి నిఫ్టీ.
బ్యాంక్ నిఫ్టీని మనం చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ ఓపెన్ అయింది చూడండి. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది చూసారా. సో ఇక్కడ నేను చెప్పాను 32,300 అబోవ్ గాను మార్కెట్ ఓపెన్ అయితే 32,300 అబోవ్ గాను ఓపెన్ అయితే మ్యాక్సిమం బయర్స్ అనేవారు యాక్టివేట్ అవుతారు. బయర్స్ యాక్టివేట్ అయ్యి కంపల్సరీగా మా మార్కెట్ అనేది 32,600 ఆ రేంజ్కి మినిమము 700 వరకు కూడా ఈరోజు మనం టెస్ట్ చేసే అవకాశాలు అప్ సైడ్ ఉన్నాయని చెప్పాం. సో 600 ఈ రేంజ్, 600 రేంజ్, 700 రేంజ్ వరకు కూడా మనకి ఆల్రెడీ మనం వీకెండ్ రిపోర్ట్లో మన మండే యొక్క లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ లెవెల్కి మనకి మార్కెట్ అనేది 698. సో ఈ రేంజ్ని మినిమం టెస్ట్ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి. ఇది మనం చెప్పుకునే లెవెల్స్ అనమాట. 750 వరకు కూడా ఈరోజు మ్యాక్సిమం మనకి మార్కెట్ అనేది టెస్ట్ చేస్తుంది అప్ సైడ్. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ మనం చూసినట్టయితే, సో మనకి ఇక్కడ ఈ ఓపెనింగ్ రేంజ్లోనే మనం ఒకసారి డిస్కస్ చేసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఎక్కడ 32,454 దగ్గర ఓపెన్ అయింది. 454 దగ్గర నుంచి మనకి ఇమీడియట్గా సపోర్ట్ ఏముంది, ఆ పైన అప్ సైడ్కి వెళ్ళకుండా ఇమీడియట్గా ఈ లెవెల్, ఈ యొక్క స్వింగ్ యొక్క హై మనం ఏదైతే అనుకున్నాం, ఎక్కడి నుంచి అయితే మనం బుల్ ఎంట్రీ వస్తుంది అనుకున్నాం ఆ ఎంట్రీని మనం తీసుకుంది. 32,300 దగ్గరికి వచ్చేసరికి సపోర్ట్ తీసుకుంది. 320 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ ఇమీడియట్ టెస్ట్ చేస్తుంది, 715 టెస్ట్ చేస్తుంది. 715 టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇది బ్రేక్ చేస్తే ఇమీడియట్గా టెస్ట్ చేస్తుంది దాన్ని. సో ఇది ఫైనాన్షియల్, ఈ బ్యాంకింగ్స్ అనేవి స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. దానివలన ఈరోజు మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా కనిపిస్తుంది. మ్యాక్సిమం కనిపిస్తున్నప్పుడు ఈ యొక్క రేంజ్ని ఒకసారి చూద్దాం. ఇది ఎక్కడి నుంచి మనకి సెల్ జోన్ ఎక్కడ ఉంది, ఆ సెల్ జోన్ నుంచి మళ్ళీ ఆల్రెడీ మనకి యాక్టివేట్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. ఈ సెల్ జోన్ దగ్గరికి వచ్చేసరికి మంచి యొక్క సెల్ ఎంట్రీ ఏం దొరుకుతుందో చూద్దాం. చూడండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇది సెల్ జోన్. ఇక్కడ నుంచి ఈ సెల్ జోన్ అనేసరికి 622 దగ్గరికి వచ్చాక కొంచెం రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే 613 ఇది బ్రేక్ చేసేటప్పుడు మనకు చూడండి లాస్ట్ టైం ఇక్కడ నుంచి ఫాల్ అయింది మార్కెట్. సో ఈ విధంగా మార్కెట్ ఫాల్ అయిన దగ్గర నుంచి ఇది చూసుకుంటే అంచెలంచెలు దగ్గరే ఇక ఈ సెల్ జోన్స్ అనేవి ఉన్నాయి. ఈ సెల్ జోన్స్ అనేవి రైట్ సెల్ జోన్ అయితే మాత్రం మనకి స్ట్రెంగ్త్ వచ్చేసేయండి. ఇక్కడ వరకు మ్యాక్సిమం మార్కెట్ అనేది అప్ సైడ్ 754 వరకు మూమెంట్ అనేది ఇచ్చేస్తుంది. సో ఇచ్చిన తర్వాత మాత్రం మనం ఒకసారి ఈ సెల్ ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకుందాం అని చూద్దాం. సో బై ఎంట్రీ అనేది ఇప్పుడు మనకి దొరికిందంటే, సో ఇటు పరిస్థితుల్లో ఈ టైంలో మనకి మార్కెట్ని ఈ సపోర్ట్ ఒక్కసారి రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే బై ఎంట్రీ అనేది తీసుకుందాం. సో రిట్రేస్మెంట్ ప్రస్తుతానికి రాలేదు. సో కంటిన్యూస్గా ఫస్ట్ 20 మినిట్స్లోనూ కూడా మార్కెట్ అనేది ఫస్ట్ 5 మినిట్స్లో మాత్రమే ఇక సపోర్ట్ని టెస్ట్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. ఇమీడియట్ ఇది అయిన తర్వాత మనం ఇమీడియట్గా మనం ఎంటర్ అవ్వచ్చు యాక్చువల్గా. కానీ ఇక్కడ ఈ సెల్ జోన్ దగ్గర ఉంది కాబట్టి ఈ సెల్ జోన్ దగ్గర కొంచెం ప్రైస్ యాక్షన్ తీసుకొని చూసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సపోర్ట్ ఏరియాకి వచ్చాక ఈ సపోర్ట్ అట్లీస్ట్ ఈ స్వింగ్ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క లోన్ కానీ లేదా దీని యొక్క హైని కానీ మనం తీసుకున్నట్టయితే కనుక సో మనం అప్పుడు మళ్ళీ సెకండ్ టైము ఎంటర్ అయ్యి మ్యాక్సిమం మనం బై ఎంట్రీ తీసుకుందాం. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. నిఫ్టీ ఒకసారి మనం చూద్దాం. చూడండి పాజిటివ్గా వచ్చేసింది నిఫ్టీ కూడా. సో చూడండి ఇప్పుడు నిఫ్టీ మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం బై ఎంట్రీ మనం ప్లాన్ చేస్తున్నాం. ఇదండి. సో ఈ విధంగా మనం ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనకి సపోర్ట్ ఏరియాని 2 టైమ్స్ టెస్ట్ చేసింది. ఇగో ఈ ఏరియాని మనకి ఈ థర్డ్ క్యాండిల్ కూడా టెస్ట్ చేసింది, సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్, ఇవన్నీ కూడా మంచి సపోర్ట్ ఏరియాస్ని టెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ఒక బై ఎంట్రీ తీసుకుందాం. ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నాం 14,700 దగ్గర, ఈ 730 దగ్గర మనం ఎంటర్ అవుతున్నాం 740. సో ఇక్కడ ఒక ఎంట్రీ నేను తీసుకుంటున్నాను, రియల్ ట్రేడ్ ఒకటి తీసుకుంటున్నాను. సో మనకి టార్గెట్ అనేది నెక్స్ట్ టార్గెట్ అనేది చూద్దాం. నెక్స్ట్ టార్గెట్ మనకి పెట్టుకోవడం అనేది. సో ఒకసారి ఒక ఎంట్రీ తీసుకోండి. రైట్ 740 దగ్గర తీసుకోండి. ఓకే 740 దగ్గర ఎంటర్ తీసుకుంటే తీసుకుంటారు. సో నేను ఆప్షన్స్ నిఫ్టీ ఆప్షన్స్లో మనకి 750ది 700 తీసుకోండి. 700 ఏటీఎం తీసుకుంటే ఎట్ ద మనీ తీసుకుంటే మనం ఒకసారి ప్రైస్ చూసి దాని యొక్క టార్గెట్ అనేది మనం 800 రాగానే క్లోజ్ చేయాలి. 820 అనేది మనకి రాగానే 820 రాగానే మనకి క్లోజ్ చేద్దామండి. 820 ఇది టార్గెట్ మనకి. ఈ టార్గెట్ రీచ్ అవ్వగానే మనకి ఇమీడియట్గా ట్రేడ్ని మనం క్లోజ్ చేద్దాం. ఓకే రైట్. చూడండి బ్యాంక్ నిఫ్టీలో మంచి బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సో వీడియోని కంటిన్యూ చేద్దామండి. సో మార్నింగ్ ఒక నిఫ్టీని ఇక్కడ తీసుకున్నాను. నిఫ్టీ ఎక్కడెక్కడ ఒక పొజిషన్ తీసుకున్నాం. 750 దగ్గర మనం ఒక పొజిషన్ని యాడ్ చేసాం. సో 14,750 దగ్గర ఒక బై ఎంట్రీ తీసుకున్నాం ఎప్పుడైతే ఇది క్రాస్ చేస్తున్న టైంలో మార్నింగ్ వీడియోలో. సో ఈ కంటిన్యూషన్ అనేది మన యొక్క టార్గెట్, ఇమీడియట్ టార్గెట్ ఏం చెప్పాను, 820 చెప్పాను.
820ని మనకి రీచ్ అయిపోయింది ఆల్రెడీ అండి. ఇక్కడ మనం పొజిషన్ని క్లోజ్ చేసాం. ఇక్కడ 2800 రూపీస్ అనేవి ఇక్కడ నుంచి మనకు ఈ పర్టికులర్ ఏరియా నుండి ఇక్కడ నుంచి 750 నుండి మనకి 820కి మనకు ఒక 70 పాయింట్స్ మన నెట్ ద మనీ తీసుకుంటే మనకు సో 2800 రూపీస్ అనేవి మనకి ఇక్కడ ఈ ప్రాఫిట్ అనేది జరిగింది. సో ఇది మనకి నిఫ్టీ యొక్క ఇక్కడ మనం క్లోజ్ చేస్తున్నామండి. ఇది క్లోజ్ చేశాను, ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక 40 పాయింట్స్ పైకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎక్కడి నుంచి మళ్ళీ కంపల్సరీగా ఇది రివర్స్ అవ్వాల్సిందే మార్కెట్. సో ఇది ఆల్మోస్ట్ దీని యొక్క సిపిఆర్ లెవెల్స్ని టచ్ చేసి సిపిఆర్ మనకి వర్జిన్ సిపిఆర్ ఇది ఆల్మోస్ట్ దీన్ని టచ్ చేస్తే ఇక్కడ వరకు మాక్సిమం ఒకవేళ వస్తే 837 840 వరకు వచ్చిన తర్వాత ఇక్కడ రివర్స్ అవుతున్న ఉద్దేశంతో 820 మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. ఈ టార్గెట్ ప్రకారంగా మనం దీని ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ ఏరియాలో రాగానే మనం 2800 రూపీస్ ప్రాఫిట్తో మనం దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు పొజిషన్ తీసుకోలేదు, ఎందుకంటే కంటిన్యూస్గా అప్ సైడ్ ర్యాలీ చేసేసింది. సో వాటి ఈ రేంజ్ మనం చెప్పుకున్నాం, మనం వీడియోలు కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇది దాటిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రీవియస్ డే నెక్స్ట్ 2 days బ్యాక్ ఉన్న ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఆ క్లోజ్ దగ్గర ఇక వర్జిన్ సిపిఆర్ ఒకటి కనిపిస్తుంది. ఈ వర్జిన్ సిపిఆర్ని టచ్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ అనుకున్నాం. టచ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అండి. ఇది ఆల్మోస్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం సాటిస్ఫైడ్. సో ఒకవేళ ఇన్ కేసు ఉంటే మా అయితే అప్ సైడ్ 200 పాయింట్స్ అప్ సైడ్ మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది ఇక్కడ ఒక సెల్ ఎంటర్ మనం తీసుకోవడం జరిగింది. సో జస్ట్ ఇప్పుడే నేను ఎంటర్ చేశాను. 32,900 టచ్ చేసిన వెంటనే ఒక సెల్ ఎంట్రీ మనం తీసుకున్నాం. ఈ సెల్ ఎంట్రీ అనేది మనకి ఇమీడియట్గా నెక్స్ట్ అట్లీస్ట్ ఈ యొక్క లెవెల్ని 32,693 అంటే ఒక 200 పాయింట్స్ 900 నుండి 700 అనమాట. 700 వరకు మనకి ఒక 200 పాయింట్స్ మన మినిమం ఎంత అప్ ట్రెండ్కి వెళ్ళినా కూడా ఒక జస్ట్ రీట్రేస్మెంట్ కానీ ఈ ప్రాఫిట్ బుకింగ్ అని రావాలి. కాబట్టి ఈ ప్రాఫిట్ బుకింగ్ కోసం అయినా సరే ఇక్కడ వరకు మనకి మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి 32,696 దగ్గర నుంచి మనకి మార్కెట్ అనేది రియాక్షన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతవరకు మనకి సిపిఆర్ ఆల్రెడీ టచ్ చేసి వెళ్ళింది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మాత్రం మినిమం మార్కెట్ అనేది వస్తుంది. ఈ 200 పాయింట్స్ కోసం నేను ఇక్కడ ఒక ట్రేడ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను, ఒక రియల్ ట్రేడ్ తీసుకున్నానండి. తీసుకొని ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన వెంటనే మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి అక్కడ ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత అనేది ప్రజెంట్ ప్రాఫిట్లో ఉందో కూడా మనం చూద్దాం. ఈ ప్రాఫిట్ అనేది మనం సో ప్రజెంట్ అండి మార్కెట్ ఇంకా జస్ట్ ఒక 350 రూపీస్ ప్రాఫిట్లో రన్ అవుతుంది. 350 రూపీస్ మనకి ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో ఇది మనకి ఇన్ కేసు ఇక్కడికి రాగానే ఒకే ఒక లాట్ తీసుకున్నాను అంటే బ్యాంక్ నిఫ్టీ. సో ఈ 200 పాయింట్స్లో మనకి అది కూడా కొంచెం లాంగ్దే తీసుకున్నాను, ఎందుకంటే ఇది బాగా ట్రెండీగా కనిపిస్తుంది. సో ఈ సెల్ ఎంట్రీ అనేది మనకి ఇది కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ రీట్రేస్మెంట్ మాత్రమే మనకి కంపల్సరీ రావాలనే ఉద్దేశం, ప్రాఫిట్ బుకింగ్ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం దీన్ని ఒక ఎంట్రీ తీసుకున్నాం. అది కూడా స్మాల్ రిస్క్తో తీసుకున్నానండి. 32,500 మనం ఇక్కడ చేసుకున్నాం. ఈ 32,500 మనం తీసుకోవడానికి జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే కేవలం జస్ట్ స్మాల్ ప్రాఫిట్ ఒక 1000 రూపీస్ రాగానే సో 800 900 ఈ రేంజ్కి వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందో ప్రాఫిట్ చూద్దాం. అక్కడ ఉండేసరికి ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఇది ఈ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి ట్రేడ్ అండి. సో నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్ మనం చూద్దాం. మళ్ళీ ఒక టార్గెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. సో ఏమైందనేది మరలా ఇది హిట్ అయిన తర్వాత మనం ఈ ట్రేడ్ మనం అక్కడ క్లోజ్ చేస్తాం. మనం మరలా ఒకసారి నేను కంటిన్యూషన్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ. వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ సీక్రెట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఈరోజు ఎలా ఉంది, ఈరోజు మండే. సో రేపు మార్కెట్ యొక్క ఓపెనింగ్ ఎలా ఉండే అవకాశం ఉంది, పాజిటివ్గా ఉండే అవకాశం ఉందా, నెగిటివ్గా ఉండే అవకాశం ఉందా, ఒకసారి మనం నిఫ్టీ యొక్క మరియు బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని అనాలిసిస్ చేసుకుంటూ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు చూడండి, నిఫ్టీ మన ఎన్ఎస్సి వెబ్సైట్లో ఉన్నాం. నిఫ్టీ ఈరోజు 245 పాయింట్స్ గెయిన్ అయ్యి మనకి 14,923 దగ్గర మనకి ఇది ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓపెనింగ్ 14,756, సో హై 14,938, సో 14,725 అనేది లోన్ ఫామ్ చేసింది. 756 దగ్గర ఓపెన్ అయినప్పటికీ జస్ట్ 14,725 ఒక 25 పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకొని ఇమీడియట్గా మార్కెట్ కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉంది. చాలా స్ట్రాంగ్గా మూవ్ అయిందండి ఈరోజు నిఫ్టీ అండ్ బోత్ బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీ యొక్క సో అన్ని బ్యాంక్స్కి ఈరోజు చాలా వరకు బ్యాంక్స్ అనేవి చాలా పాజిటివ్గా మనకి పర్ఫామ్ చేశాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్ మూమెంట్ అనేది అప్ సైడ్ చూపించింది. దాని కారణంగానే నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ 245 పాయింట్స్ సో అప్ సైడ్ ర్యాలీని కొనసాగించింది. సో మ్యాక్సిమం ఇది అప్ సైడ్ కొనసాగించి 14,923 దగ్గర క్లోజ్ అయిందంటే హై కూడా ఆల్మోస్ట్ 14,938. సో ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్ అంటే హైకిని క్లోజింగ్కిని. కాబట్టి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఈరోజు చాలా పెద్ద క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ని ఫామ్ చేయడం జరిగింది. రేపు మరి ఈ క్యాండిల్ మ్యాక్సిమం ఇది ఈ యొక్క ఈ బుల్ ట్రెండ్ అనేది కొనసాగించే అవకాశం ఉందా లేదా అని ఒకసారి చార్ట్లో చూస్తూ డిస్కస్ చేద్దాం.
సో ఈరోజు ఒక మనకి టాప్ గెయినర్స్గా మనం చూసినట్టయితే అన్ని బ్యాంక్సే ఉన్నాయండి. ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది సో 7.54% మనకి ఇది లాభపడి ఆల్మోస్ట్ ఇది టాప్ గెయినర్గా ఉంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.66% ఇది కూడా గెయిన్ అయింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ 4.45%, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.76%, యాక్సిస్ బ్యాంక్ 3.45%. సో టోటల్ చూడండి అన్నీ కూడా బ్యాంక్స్ ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్స్గా టాప్ గెయినర్స్గా ఉన్నాయి కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ అనేది నాన్ స్టాప్గా కంటిన్యూస్గా మనకి 1200 పాయింట్స్ అనేది ఈరోజు ఓపెనింగ్ నుంచి హైయెస్ట్ ఫామ్ చేసిందండి. సో దీనికి గల కారణం అది ఆ యొక్క బ్యాంక్ నిఫ్టీ ఒక మూమెంట్ వల్లనే నిఫ్టీ అనేది ఇంత స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అవ్వడానికి మనం చూసాం. సో ఇందులో పెద్ద లూజర్స్ అనేవి పెద్దగా లేవండి. సో మనకి సంబంధించి బ్యాంక్స్ అని కాదు, మ్యాక్సిమం ఏదైనప్పటికీ ఇవి నెగ్లిజిబుల్. సిప్లా ఒకటి టాప్ లూజర్గా ఉంది 2.28%. భారతీ ఎయిర్టెల్ ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, అది కూడా కొంచెం నెగిటివ్గా ట్రేడ్ -2.25%. ఎల్ఎన్టీ కూడా -1.91%. అదే ఎస్బీఐ లైఫ్. సో అదేవిధంగా నెస్లే ఇండియా ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయండి. సో ఈ విధంగా గెయినర్స్ లూజర్స్ మనం చూసినట్టయితే మార్కెట్లో ఈ విధంగా ఉన్నప్పటికీ ఈరోజు టోటల్ ఓవరాల్గా మనకి అడ్వాన్సెస్ ఏమో టోటల్ నిఫ్టీ 50లో మొత్తం అడ్వాన్సెస్ 39 ఏమో పాజిటివ్గా ఉన్నాయి, డిక్లైన్స్ ఏమో 11 ఉన్నాయండి, అన్చేంజ్డ్ అసలు లేవు. సో ఈ విధంగా మనకి మెజారిటీ స్టాక్స్ అనేది ఈరోజు పాజిటివ్గా ఉండడంతో నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్గా అప్ సైడ్ మూమెంట్ చూపించింది. ఈరోజు నిఫ్టీ యొక్క మూమెంట్ చూసినట్టు చూడండి, డైలీ క్యాండిల్లో మనం చూస్తున్నాం. సో నేను లాస్ట్ టైం మనకి ప్రీవియస్ డే వీకెండ్ రిపోర్ట్లో చూసుకున్నాం. ఈ రెండు కూడా లాస్ట్ 3 డేస్ కూడా డౌన్ సైడ్ మార్కెట్ మనకి డౌన్ సైడ్ మనకు ఒకసారి ఫాలో అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా మనం ఇక్కడ స్మాల్ ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ డ్రా చేసి చూసాం. ఇది ట్రెండ్ లైన్ కింద ప్రీవియస్ డే చూసుకున్నట్టయితే ఇది క్లోజ్ అయిందని చెప్పాం. సో ఇన్ కేస్ కానీ ఇక్కడ 600 కన్నా దిగుని కానీ ఓపెన్ అయినట్టయితే మార్కెట్ అనేది మనం సెల్లింగ్ సైడ్ డ్రాస్టిక్గా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాం. సో సెల్లింగ్ సైడ్ ఉందాం అనుకున్నాం, కానీ అబోవ్ 14,700 అబోవ్ కానీ మనకి ఓపెన్ అయినట్టయితే కనుక సో ఆల్మోస్ట్ మనకి బయింగ్ సైడ్ ఉందామని చెప్పుకున్నాం. సో ఆ వీడియోలు డిస్కస్ చేసాం. ఆ విధంగానే 700 దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇది అప్ సైడ్ మూమెంట్ చూపించింది. సో ఇదండి పర్టికులర్గా ఇక్కడ క్లోజ్ అయింది. కాబట్టి రేపటి పరిస్థితి ఏంటి నిఫ్టీలో చూసినట్టయితే, నిఫ్టీలో సో రేపు కూడా ఈ యొక్క చూడండి దీనిపైన ఒక ట్రెండ్ లైన్ ఒకటి ఉంది, ఈ చూడండి ఒకటి ఇదిగో ఇక్కడ నుంచి ఈ పాయింట్ని ఈ పర్టికులర్ 14,452 పాయింట్, అదేవిధంగా ఇక్కడ 14,336 పాయింట్, ఈ విధంగా ఈ రెండింటిని మనం కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినట్టయితే సో ఈ పర్టికులర్ ఏరియాకి నెక్స్ట్ థర్డ్ టైం కూడా ఇక్కడ కూడా వచ్చింది, ఒకసారి ఇది ఒకసారి 3 సార్లు మనకి ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది. ఇది 4th టైం ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ అనేది వీక్ అయిపోతుంది. సో ఒకవేళ ఇన్ కేసు ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసిన తర్వాత సస్టైనబుల్గా ట్రెండ్ లైన్ క్రాస్ చేసినట్టయితే కనుక మాత్రమే మన బుల్లిష్ వ్యూగా మనకి నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్ అనేది అప్ సైడ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. లేదనుకుంటే ఇది ఎక్కడ చూడండి కరెక్ట్ పాయింట్ చూసినట్టయితే 15,040 సంథింగ్ ఆ ఏరియాలో 15,060 ఆ ఏరియాలో మనకి రెసిస్టెన్స్గా ఉంది. నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా మనం చూసినట్టు ఇది కూడా ఒక రెసిస్టెన్స్ 15,041 అనేది. సో ఇది కానీ క్రాస్ చేస్తేనే మనకు బుల్లిష్ సైడ్ మనం ఉండొచ్చండి. సో రేపు మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, దీని అప్ సైడ్ కానీ క్లోజ్ అయినట్టయితే కనుక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, దాని తర్వాత బ్రేక్ చేస్తే సస్టైనబుల్గా ఉంటే దీని అప్ సైడ్ మూమెంట్ చూద్దాం. లేదు డౌన్ సైడ్ అయితే రేపు ఈ పెద్ద క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకి మార్కెట్ అనేది వోల్టాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేంజ్ బౌండ్లో మూవ్ అయ్యి ఈ పర్టికులర్ ఏరియా ఈ క్యాండిల్ యొక్క సైడ్ వేస్లో ఉంటూ మెయింటైన్ చేస్తూ ఒక స్మాల్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దాని తర్వాత మాత్రమే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఈ యొక్క రెసిస్టెన్స్ లైన్ నుంచి మళ్ళీ ఈ యొక్క రెసిస్టెన్స్ ఫేస్ చేసి రివర్స్ అయ్యి కింద అప్ సైడ్ డౌన్ సైడ్ కానీ ఏమైనా ఫాలో అయినట్టయితే కనుక ఎక్కడి నుంచి ఫాలో అయ్యే అవకాశం ఉందనేది ఒకసారి దీనిలో 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్ళినట్టయితే మనకి నిఫ్టీలో మనం క్లియర్గా కొన్ని వాల్యూస్ అనేది మనం రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది ఏంటనేది చూడొచ్చు అనమాట. చూడండి ఒకసారి ఈరోజు మూమెంట్ చూడండి ఎంత చాలా బిగ్ మూమెంట్ కనిపిస్తుంది కదా. ఎస్ చూడండి ఎక్కడైనా సరే ఒక్క జగ్స్ కూడా లేకుండా ఇక్కడ ఒక జర్క్ వచ్చింది మనకి. చూడండి ఇది ఒక లెవెల్ మనం మెన్షన్ చేసుకున్నాం, ఇది ఒక ఈ లెవెల్లో మనకి ఒక చిన్న రెసిస్టెన్స్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఫేస్ చేసిన తర్వాత జస్ట్ ఇమీడియట్గా మళ్ళీ మనకి వెంటనే ఇమీడియట్గా ఒక 2-3 క్యాండిల్స్లో ఎక్కువసేపు హాల్ట్ అవ్వలేదండి, ఇమీడియట్గా ఇది మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క రెసిస్టెన్స్ని మనకి రెస్పెక్ట్ చేసింది. రెస్పెక్ట్ చేసి అక్కడ కూడా జస్ట్ ఒక 2 క్యాండిల్స్లోనే మళ్ళీ మనకి హాల్ట్ అయ్యి మళ్ళీ మా మార్కెట్ అనేది మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్గా మనం మెన్షన్ చేసాం, ఇది కూడా 14,898 ఈ సంథింగ్ ఈ అరౌండ్ ఈ ఎక్కడికి వచ్చాక మార్కెట్ రివర్స్ అవుతుంది అనుకున్నా కూడా ఎక్కడ కూడా ఈరోజు కంటిన్యూస్గా 3 డిఫరెంట్ లెవెల్స్లో మనకి ఇది ఇమీడియట్గా మన రెసిస్టెన్స్ కూడా ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదండి.
సో ఇది ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చేసరికి మాత్రం మార్కెట్ అనేది కొంచెం రివర్స్ అవుతుందని అందరూ అనుకున్నాం. బట్ ఏదైనప్పటికీ ఇది బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్స్ అనేవి మనకు అర్థమయ్యి ఈ యొక్క 890 సంథింగ్ అరౌండ్ వరకు కూడా మార్కెట్ అనేది ట్రావెల్ చేసేలా కనిపించింది. సో అలాగే 899 కూడా క్రాస్ చేసి 14,923 వరకు 938 వరకు కూడా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సో రేపు మరి మార్కెట్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజింగ్ కూడా హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ అనేది మ్యాక్సిమం ఈ ప్రాఫిట్ బుకింగ్ రాలేదు ఈరోజు. ఒకవేళ ఇన్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్లయితే కనుక ఇది మ్యాక్సిమం సో కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినట్టయితే కనుక 14,850 ఆ సరౌండింగ్ కానీ ఓపెన్ అయినట్టయితే కనుక ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 800 సో 825 ఈ రేంజ్లో మన సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. తీసుకొని ఈ పర్టికులర్ ఏరియాలో ఆ హైకి ఈ మధ్యలో ఈ యొక్క పర్టికులర్ ఈ 14,923 938 నుండి సో 1,823 ఈ 100 పాయింట్స్ రేంజ్లో కొద్దిసేపు వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. సైడ్ వేస్లో మూవ్ అయిన తర్వాత జస్ట్ అప్ సైడ్గా బ్రేక్ అయినట్టయితే కనుక సో నిన్న చెప్పుకున్నట్టు ఈ ముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే ఈ 15,000 వరకు కూడా ట్రావెల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇమీడియట్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇదేనండి. సో ఇది ఈ తర్వాత నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ ఇక్కడ కనిపిస్తుంది 966 కానీ క్రాస్ చేస్తే 15,000కి వెళ్ళిపోతుంది. సో రేపు కూడా స్ట్రాంగ్గా బుల్స్ కానీ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే కనుక ఈ అప్ సైడ్ అనేది ర్యాలీ చేసే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఎక్కడ ఏమైనా సరే ఈ యొక్క ట్రెండ్ లైన్ని టచ్ చేసిన తర్వాత ఏమైనా కొంచెం మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అప్ సైడ్ అండి. డౌన్ సైడ్ మనం అయితే ఇప్పుడు ఇమీడియట్గా డౌన్ సైడ్ మనం ఇప్పుడు చెప్పలేం. సో రేపు ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత ఏమైనా కంటిన్యూస్గా కానీ మనకి డౌన్ సైడ్ అయినా ట్రావెల్ చేసినట్టయితే కనుక ఇప్పుడు ఈ పర్టికులర్ లెవెల్స్కి వచ్చేసరికి మనకు ఒక సపోర్ట్ ఏరియా మళ్ళీ మనకు కనిపిస్తుంది 14,778. సో ఈ 778 అనేది మనకి బెస్ట్ సపోర్ట్గా మనకి రేపటి మార్కెట్కి అండి ట్యూస్డే మార్కెట్కి ఇది సపోర్ట్గా ఉండొచ్చు. సో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇదండి ఈ యొక్క నిఫ్టీ యొక్క పరిస్థితి. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ర్యాలీ ఎంత చేసింది కంటిన్యూస్గా. సో నిన్న డిస్కస్ చేసినట్టుగా ఈ పర్టికులర్ జోన్ 32,300 మనం క్రాస్ చేసినట్టయితే మన బుల్లిష్ సైడ్ ఉందని చెప్పి అనుకున్నాం. ఈ బుల్లిష్ సైడ్ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బయర్స్ చాలా యాక్టివేట్ అవుతారు అని నిన్న వీకెండ్ రిపోర్ట్లో మనం డిస్కస్ చేసాం. దాని ప్రకారంగానే ఈరోజు చూడండి అబోవ్ 32,300 అబోవ్ కానీ మార్కెట్ ఓపెన్ అయినట్టయితే కనుక సో ఇమీడియట్గా మనకి చాలా ఫాస్ట్గా మనకి బయర్స్ యాక్టివేట్ అవుతారు. యాక్టివేట్ అయిన తర్వాత మనకి 14,795 ఈ పర్టికులర్ ఏరియా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. మనం ఇది అనుకున్నాం, ఇది ఫస్ట్ టార్గెట్గా అనుకున్నాం. సో ఇది మనకి ఇక్కడ యాక్చువల్గా ఈరోజు బై ఎంట్రీ దొరకలేదండి బ్యాంక్ నిఫ్టీలో, కానీ నిఫ్టీలో మాత్రం మంచి బై ఎంట్రీ దొరికింది. అది కూడా మనకి దీనిలో యాడ్ చేసాం. మనకి 720 దగ్గర మనకి 750 దగ్గర ఒక బై ఎంట్రీ తీసుకున్నాం. 820 దగ్గర 14,750 దగ్గర ఒక బై ఎంట్రీ తీసుకొని 14,820 దగ్గర టార్గెట్ మనం హిట్ అయ్యడం జరిగింది. అక్కడ టార్గెట్ని ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో అదొక ట్రేడ్ తీసుకోవడం జరిగింది ఈరోజు. సో మనకి ఇందులో మాత్రం మనకి ట్రేడ్ అవకాశం రాలేదు, ఆపర్చునిటీ రాలేదండి. ఫస్ట్ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ మన రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఇది అనుకున్నాం. 33,281 అనేది బెస్ట్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఇక్కడ మనం ఒక ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాం అండి. 33,280 ఆ రేంజ్లో వచ్చేసరికి ఒక ఎంట్రీ తీసుకున్నాం. సెల్ ఎంట్రీ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని మనకి టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్గా దీన్ని పెట్టుకున్నాం. 32,950 ఆ రేంజ్ మనం పెట్టుకున్నాం. కానీ ఈ యొక్క స్మాల్ రిట్రేస్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆ రిట్రేస్మెంట్ కూడా మినిమం రాలేదు. సో ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇది ఒక ఆల్మోస్ట్ 500 రూపీస్ స్టాప్ లాస్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది దీనిపైన. సో ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వడం జరిగింది దీనిలో. సో నిఫ్టీలో ప్రాఫిట్ అనేది మనకి 2,000 వరకు 2,800 వరకు ప్రాఫిట్ వచ్చింది. ఇందులో మాత్రం 500 రూపీస్ అనేది స్టాప్ లాస్ తీసుకున్నాం. సో ఇక్కడ చాలా హైయర్ లెవెల్లో తీసుకున్నప్పుడు కూడా ఇది మనకి రీట్రేస్మెంట్ రాకపోవడం వల్ల దీనికి ఒక లాస్ అనేది దీనివల్ల స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఇది కూడా సేఫెస్ట్ అండి. ఇది కూడా రిస్క్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, కానీ నిఫ్టీ మాత్రం రైట్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సపోర్ట్ ఏరియాలో తీసుకున్న 5 మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఇది ఒకసారి మనం దీన్ని క్లియర్ డిస్కస్ చేద్దాం. ఇది కూడా ఒక క్లిప్ ఉంది, మనం తీసుకున్నదే ట్రేడ్, అది కూడా దీనిలో యాడ్ చేస్తాను. సో ఇది మన పేపర్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మనకు పర్టికులర్ లెవెల్స్ని కానీ రియల్ ట్రేడ్ తీసుకున్నా కూడా అదే లెవెల్స్లో మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ మన ట్రేడ్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఇది ఫస్ట్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత ఇమీడియట్గా సపోర్ట్కి వచ్చింది, సపోర్ట్ ఏరియా. సెకండ్ క్యాండిల్ వచ్చింది, థర్డ్ క్యాండిల్. ఫోర్త్ క్యాండిల్లో మనం ఇక్కడ 14,750 దగ్గర ఇమీడియట్గా మనం ఎంటర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటికే బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఉంది అంటే ఖచ్చితంగా నిఫ్టీ అనేది మంచి మూవ్మెంట్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా 14,750 దగ్గర ఒక ట్రేడ్ని ఎంటర్ చేసాం నిఫ్టీలో. సో మనకి ఇమీడియట్ టార్గెట్ మనకు తెలుసు, ఈ పర్టికులర్ ఏరియా.
సో ఈ రెసిస్టెన్స్ జోన్కి వచ్చేసరికి మనకి టార్గెట్ అనేది మనకి పెట్టుకున్నాం ఫస్ట్ టార్గెట్. సో 14,839 కదా, 820 దగ్గర మనం ట్రేడ్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ స్వింగ్లోకి ఇక్కడ ఈ స్వింగ్లో దగ్గర మనం క్లోజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ విధంగా మనకి డబుల్ క్వాంటిటీ తీసుకున్నాం. ఇది ఖచ్చితంగా ఇది ఫస్ట్ స్వింగ్ అయ్యే కాబట్టి మనకి గ్యారంటీగా ఇది ట్రేడ్ హిట్ అవుతుందని తెలిసి ఒక మంచి ప్రాబిలిటీ ఉన్నటువంటి ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో అలా కుదరలేదు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం రీట్రేస్మెంట్ వస్తుంది అనుకున్న రీట్రేస్మెంట్ అనేది జరగలేదు. రాకపోవడం గల కారణం మనకు తెలుసు. అది పర్టికులర్గా ఆ యొక్క స్ట్రాంగ్ మూమెంట్ అనేది అన్ని బ్యాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే కనీసం ఇక్కడ ఈ యొక్క సెకండ్ టైము మొన్న రెసిస్టెన్స్ని కూడా రెస్పెక్ట్ చేయలేదు. రెస్పెక్ట్ చేయకుండా 33,283 దగ్గర కూడా రెస్పెక్ట్ చేయలేదు. కొంచెం ప్రాఫిట్ చూపిస్తూనే ఒక 250 రూపీస్ వరకు మనకు ప్రాఫిట్ చూపించిన తర్వాత మళ్ళీ మనం యాక్చువల్గా ఇక్కడే క్లోజ్ చేద్దాం అనుకున్న వెయిట్ చేసి అంతవరకు కూడా కనీసం రీట్రేస్మెంట్ జరగలేదు. కంటిన్యూస్ మళ్ళీ చాలాసేపు ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో మనకి ఇది ఈరోజు చాలా స్ట్రాంగ్ మూమెంట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూపించింది కాబట్టి రేపు అనేది పరిస్థితి ఏంటి, ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రేపు ఓపెనింగ్ అంటే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రాలేదు కాబట్టి రేపు మ్యాక్సిమం ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రాంగ్ మూవ్ గల కారణాలు బయర్స్ అందరూ కూడా మ్యాక్సిమం రేపు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాఫిట్ బుకింగ్లో మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో లేదు ఇంతే స్ట్రాంగ్గా మళ్ళీ రేపు మార్నింగ్ ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ అనేవారు సెల్ సైడ్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు, డిఐఎస్ మాత్రం నెట్ బయర్స్గా ఉన్నారు. సో పెద్ద డిఫరెన్స్ లేదండి. ఏదైనప్పటికీ ఎక్కువ వాల్యూమ్ అయితే మాత్రం ఆ ఎఫ్ఐఎస్ మాత్రం మోర్ దాన్ డిఐఎస్ యొక్క నెట్ వాల్యూమ్ కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్లో వాళ్ళు సెల్లర్స్గా ఉన్నారు. కాబట్టి మార్కెట్ యాక్చువల్గా నెగిటివ్గానే ఉండాలి. కానీ వాస్తవంగా ఏంటంటే ఈ యొక్క ఓవరాల్గా ఈ యొక్క మార్కెట్స్ అనేవి చాలా ఓన్లీ ఫైనాన్షియల్ మాత్రం చాలా వరకు ఈ బ్యాంక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ మూమెంట్ ఇవ్వడంతో ఈ పెద్ద బిగ్ మూమెంట్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని మూమెంట్ అండి. సో 1200 పాయింట్స్ పైన అబోవ్ మనకి 1283 పాయింట్స్, సో 1250 పాయింట్స్ వరకు 1300 పాయింట్స్ మన ఈరోజు సో లో నుంచి ఆల్మోస్ట్ నిన్న క్లోజ్ నుండి ఈరోజు హైయెస్ట్ అనమాట. సో ఈ విధంగా మనకి బిగ్ మూమెంట్ కనిపించింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా 250 పాయింట్స్ ప్లస్ మనకి అప్పర్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. సో మరి ఇది మూవ్ ఎంతవరకు మనకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చూసినట్టయితే కనుక సో దెర్ మే బీ ఏ ఛాన్స్ అన్నట్టుగా ఉంటుంది. కానీ బట్ ఇదైతే మాత్రం మన ఈ వీకెండ్ రిపోర్ట్లో 34,230 వరకు కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. పై అప్ సైడ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పాను. కానీ ఇమీడియట్గా రేపే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ మూమెంట్ అనేది చూసినట్టయితే కనుక నెక్స్ట్ అప్ సైడ్ ఒకసారి 15 మినిట్స్ చూద్దామండి. సో ఇది మరి లెవెల్స్ మనం ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చూడండి. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. 33,955 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. ఇమీడియట్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది. సో దాని తర్వాత కానీ మనకి చూసినట్టయితే కనుక సో 34,264 ఇది మన నెక్స్ట్ మనం అనుకున్నటువంటి రెసిస్టెన్స్ ఏరియా అండి. మన ఈ వీక్ మనకి మ్యాక్సిమం ఎంతవరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. వీక్లీ రేంజ్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇది ఉంది. చాలా తక్కువ టైంలోనే మనకి ఇది ఇచ్చేసి కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పుడు ఇది కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మనకి 33,000 ఆ రేంజ్లో మనకి ఓపెన్ అయితే కనుక ఇక్కడ ఇమీడియట్ సపోర్ట్ అనేది 32,784 అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం వోల్టాలిటీ అనేది కనిపిస్తుందండి. ఈ రెండింటి మధ్య హైకినవి ఇక్కడ ఉన్నటువంటి ఓపెనింగ్ ఏరియా మధ్యలో. సో డౌన్ సైడ్ అయితే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ పర్టికులర్గా సపోర్ట్ 32,777 దగ్గర ఒక మంచి సపోర్ట్ అనేది ఇది తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇదండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ నుండి మనం డిస్కస్ చేస్తాం. రేపటి మార్కెట్ యొక్క దీన్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో రేపు మళ్ళీ లైవ్ మార్కెట్లో ఏమైనా ఒక మంచి ట్రేడ్ ఒక ఆపర్చునిటీ వచ్చినట్టయితే కనుక మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకొని ఆ యొక్క ట్రేడ్ని మనం అనాలిసిస్ చేసుకుంటే రేపు కూడా మనం లైవ్ మార్కెట్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఏమైనా ట్రేడ్ ఉంటుంది. ఇది ఈరోజు యొక్క మార్కెట్ యొక్క విశేషాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.